అందరికీ అందరు ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. సో, ఈరోజు వీడియో వచ్చేసి నేను నా మార్నింగ్ స్కిన్ కేర్ రొటీన్ మీ అందరితో షేర్ చేసుకోబోతున్నాను. యాక్చువల్‌గా నేను యాక్నీ అండ్ ఆల్సో కొంచెం డార్క్ స్పాట్స్ వీటన్నిటి నుంచి నేను ఏం యూజ్ చేస్తే నాకు డిఫరెన్స్ వచ్చింది ఏంటి అని చెప్పి వీడియో చేస్తాను అని చెప్పాను. సో, ఏమైతే కన్సిస్టెంట్‌గా నేను యూజ్ చేసుకుంటూ వచ్చానో, దేనివల్ల నాకు యూజ్ వచ్చిందో నేను ఇట్లా వీడియోలో షేర్ చేసుకుంటాను. ఇది నేను ఇప్పుడు మార్నింగ్ రొటీన్ షేర్ చేస్తున్నాను మీతోటి. నెక్స్ట్ మళ్ళీ నైట్ టైమ్ స్కిన్ కేర్ రొటీన్ కూడా నేను మీతో షేర్ చేసుకుంటాను. అండ్ నా స్కిన్ కేర్ రొటీన్ సైకిల్ ఎలా ఉంటుంది, ఏ రోజు ఏం యాక్టివ్స్ యూస్ చేస్తాను, సో ఏ యాక్టివ్ వల్ల నాకు ఎక్కువ డిఫరెన్స్ అనిపించింది అని కూడా ప్రతిదీ నేను మీతో షేర్ చేసుకుంటాను. సో ఇవాళ వచ్చేసి మార్నింగ్ రొటీన్ అనమాట. సో స్కిన్ కేర్ రొటీన్ స్టార్ట్ చేసే కన్నా ముందు మీతో ఒక చిన్న థింగ్ షేర్ చేసుకోవాలి. సో ఈ శారీ గురించి అనమాట. ఎనీవే నేను మీకు వీడియో ఎండ్లో నేను మీకు ఫుల్ శారీ లుక్ చూపిస్తాను. సో ఈ శారీ వచ్చేసి మా అమ్మమ్మ శారీ అనమాట. అమ్మమ్మకి మా చిన్న తాతయ్య వాళ్ళు పెట్టారు, లైక్ అరౌండ్ 93-94 ఆ టైంలో. సో ఆల్మోస్ట్ 30 years అవుతుంది ఈ శారీ అమ్మమ్మ దగ్గర ఉండబట్టి. సో అమ్మమ్మ ఏం చేశారంటే పెద్దమ్మకి ఇచ్చారనమాట, మమ్మీ వాళ్ళ సిస్టర్కి. పెద్దమ్మకి సో ఈ శారీ ఎలా ఉంటుందంటే చిన్న శారీ, అంటే ఎక్కువ కుచ్చులు రావు అండ్ లైక్ బయట కూడా ఎక్కువ రాదనమాట పళ్ళు. సో పెద్దమ్మకి కూడా సరిపోవట్లేదు అని చెప్పి మమ్మీకి ఇచ్చింది. సో మమ్మీ ఒకసారి ఏమో కట్టుకున్నట్టున్నారు. అండ్ దెన్ నాకు శారీస్ అంటే చాలా పిచ్చి. ఎందుకో నార్మల్గా ఇవాళ శారీ కట్టుకోవాలి అనిపించింది వీడియో కోసం. ఏదైనా శారీ చూద్దాము నాది అని చెప్పి ఓపెన్ చేయగానే నాకు ఈ శారీ కనిపించింది. కోఇన్సిడెంట్గా నా బ్లౌజ్, ఇది నా బెనారస్ శారీ బ్లౌజ్ అనమాట. ఓల్డ్, చాలా అంటే 2-3 years బ్యాక్ కొనుక్కుంది. ఆ బ్లౌజ్ నాకు ఈ శారీ మీదకి ఎగ్జాక్ట్గా మ్యాచ్ అయింది. సో అందుకని శారీ కట్టుకున్నాను. అండ్ స్పెషల్ కదా, లైక్ 30 years అరౌండ్ శారీ ఇంకా మంచిగా ఉంది అండ్ నేను కట్టుకోగలిగాను అని అంటే నాకు హ్యాపీగా అనిపించింది. సో అందుకే నేను మీతో షేర్ చేసుకుందాం అనుకున్నాను. అండ్ యా, సో కమింగ్ టు ద వీడియో, ఇంకా రొటీన్ స్టార్ట్ నార్మల్గా అయితే నేను 2-3 daysకి ఒకసారి అంటే కంపల్సరీ డబల్ క్లెన్స్ చేసుకుంటాను, విచ్ ఈస్ ఆయిల్ బేస్డ్ క్లెన్జర్తో ఆర్ క్లెన్జింగ్ బామ్తో చేసుకుంటాను అనమాట. సో ఇది క్లెన్జింగ్ ఆయిల్, ఇది యూజ్ చేస్తాను. ఇది ఫ్రమ్ ఫేస్ షాప్ అనుకుంటా. యా, ఈ ఫేషియల్ ఆయిల్, క్లెన్జింగ్ ఆయిల్, సారీ. సో దీంతో క్లెన్స్ చేసుకుంటాను. ఆర్ బయోటిక్ వాళ్ళది క్లెన్జింగ్ బామ్ ఉంది, దాంతో అయినా క్లెన్స్ చేసుకుంటాను. తర్వాత నేను ఈ క్లెన్జర్ వాడతాను అనమాట, విచ్ ఈస్ నావి గ్లో. ఇది ఫార్మసీ ఫైండ్స్లో తీసుకుంది. ఇది నా సెకండ్ ట్యూబ్. దీనివల్ల నాకు మంచి గ్లో వచ్చింది అండ్ ఆల్సో నాది డ్రై స్కిన్, ఎక్స్ట్రీమ్ డ్రై స్కిన్. అండ్ ఇప్పుడు నేను యూస్ చేసే యాక్టివ్స్ వల్ల నా స్కిన్ ఇంకా డ్రై అవుతూ వస్తుంది. సో దానికి నాకు ఇది బాగా యూజ్ అయింది. మంచి మాయిశ్చర్ ఉంచుతుంది. కొన్ని క్లెన్జర్స్ అయితే నేను ఫేస్ వాష్ చేయంగానే కంప్లీట్ డ్రై అయిపోయి ఇంట్లో పీలింగ్ అవుతూ ఉంటాయి అనమాట. యాక్చువల్గా చెప్పాలంటే నేను ముందు రోజు నైట్ రెటినాల్ యూస్ చేశాను. ఈ పార్ట్కి ఫేస్ వాష్ చేసుకుంటే కంప్లీట్గా డ్రై అయిపోయి ఉండాలి, బట్ దీనివల్ల నాకు కొంచెం మాయిశ్చర్గా ఉందన్నమాట. సో దిస్ ఈస్ ద క్లెన్జర్ ఐ యూస్, నావి గ్లో. మీకు ఇది ఫార్మసీలో దొరుకుతుంది, అపోలో ఆర్ ఎనీ ఫార్మసీ, ఆర్ యూ కెన్ గెట్ ఇట్ ఫ్రమ్ అమెజాన్ యాజ్ వెల్. యా, దిస్ వన్ ఇస్ ద క్లెన్జర్. అండ్ నెక్స్ట్ వచ్చేసి నేను క్లెన్జర్ తర్వాత టోనర్ యూస్ చేస్తాను. ఎందుకంటే నాకు ఇక్కడ అండ్ ఆల్సో ఇక్కడ ఓపెన్ పోర్స్ ఉంటాయన్నమాట, విచ్ ఫేస్ వాష్ చేయంగానే కాసేపటికి ఇట్లా పోర్స్ కనిపిస్తాయి, ఓపెన్ పోర్స్. ఇది యూస్ చేయడం వల్ల, లైక్ ఎనీ టోనర్ ఇదే యూస్ చేయాలని కాదు, సో ఎనీ టోనర్ యూస్ చేయడం వల్ల మీకు ఏమన్నా పోర్స్ ఇలా ఓపెన్ అయ్యి బాగా ఎక్కువగా కనిపిస్తున్నాయి అని అనుకుంటే యూ కెన్ యూజ్ ఎ టోనర్. మెల్లగా యూజ్ చేస్తూ ఉండగా మీకు మంచి డిఫరెన్స్ వస్తుందన్నమాట. నాకైతే అసలు ఇప్పుడు ఓపెన్ పోర్స్ చాలా తగ్గిపోయినాయి టోనర్ యూజ్ చేయడం వల్ల, అంత ఎక్కువ ఏం లేవు. సో అబౌట్ టు ఫినిష్ ద బాటిల్. ఇది యాక్చువల్లీ కొరియన్ వాళ్ళది, హరు వండర్ అని చెప్పి బ్లాక్ రైస్ హైల్యూరానిక్ టోనర్ నాట్ ఓన్లీ పోర్స్ క్లోజ్ చేయడమే కాకుండా నాకు
నేను ముందే ఆల్రెడీ చెప్పాను కదా డ్రై స్కిన్ అని చెప్పి. సో డ్రై స్కిన్ కాబట్టి నేను కొంచెం నాకు మాయిశ్చర్ కలిగే ప్రోడక్ట్స్ ఎక్కువ చూస్ చేసుకుంటాను. సో ఈ టోనర్లో హైడ్యూరానిక్ యాసిడ్ ఉందన్నమాట, అందుకని నేను ఈ టోనర్ యూస్ చేసుకున్నాను. యాక్చువల్గా చెప్పాలంటే రైస్ వాటర్ టోనర్స్ కూడా ఉంటాయి, వాటి వల్ల కూడా ఐ మీన్ మాయిశ్చర్ అవుతుంది. బట్ ప్రెజెంట్ అయితే నేను ఇది యూజ్ చేస్తున్నాను కదా. నెక్స్ట్ సెరమైడ్ టోనర్ ఆర్డర్ చేశాను, చూడాలి. యూజ్ చేసిన తర్వాత నేను మళ్ళీ మీకు అప్డేట్ చేస్తాను. సో టోనర్ తర్వాత ఇమీడియట్గా లైక్ కొంచెం డ్యాంప్గా ఉన్నప్పుడు, అంటే కొంచెం వెట్గా ఉన్నప్పుడే నేను ఇది యూజ్ చేస్తాను, స్నేల్ మ్యూసిన్. ఇది కూడా అయిపోవచ్చింది, లైక్ ఓన్లీ కొంచెమే ఉంది. ఇది దేనికి లైక్ దీనివల్ల ఏమన్నా డిఫరెన్స్ ఉంటుందా లేదు అని అంటే దీనివల్ల ఏమన్నా హ్యూజ్ డిఫరెన్స్ ఏమన్నా వస్తుందా, ఇది కంపల్సరీ యూస్ చేయాలా, ఇంత ప్రైస్ పెట్టుకుని యూస్ చేస్తే ఏమన్నా డిఫరెన్స్ ఉంటుందా అని నన్ను చాలామంది అడిగారు ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేస్తున్నప్పుడు. సో నేనేం చెప్తాను అని అంటే, మీకు ఒకవేళ ఎక్స్ట్రీమ్లీ డ్రై స్కిన్ ఆర్ కాంబినేషన్ స్కిన్ లైక్ చీక్స్ మీద డ్రై ఉండి ఆర్ ఫోర్ హెడ్ మీద డ్రై అలా ఉంటే కనుక యూ కెన్ గో ఫర్ ఇట్. లైక్ చాలా అయితే మీ స్కిన్ టెక్స్చర్ని చేంజ్ చేస్తుంది, హైడ్రేటివ్ అండ్ ఆల్సో ప్లమ్గా చేస్తుంది అనమాట. బట్ ఇఫ్ యూ డోంట్ వాంట్ ఎనీ హైడ్రేటింగ్ ఆర్ ఎనీథింగ్ అయితే అవసరం లేదు. ఆయిలీ స్కిన్ టైప్ వాళ్ళు అలా అయితే మీకు అసలు అవసరం లేదు అనే చెప్తాను. అండ్ ఆయిలీ స్కిన్ కాకుండా యాక్నీ, బాగా యాక్నీ ఉన్న వాళ్ళైతే, లైక్ యాక్టివ్ యాక్నీ ఉన్న వాళ్ళైతే నేను ఇది యూజ్ చేయొద్దనే చెప్తాను. దీనివల్ల ఇంకా యాక్నీ ఎక్కువ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో బెటర్ స్టాప్ ఇట్. మీకు యాక్నీ అంతా కంట్రోల్ అయిన తర్వాత అప్పుడు యూ కెన్ స్టార్ట్ యూజింగ్ దిస్ వన్. అండ్ నెక్స్ట్ స్నేల్ మ్యూసిన్ తర్వాత నార్మల్గా అయితే నేను సాలిసైలిక్ యాసిడ్ సీరం యూస్ చేస్తానన్నమాట. ఇది 2% సాలిసైలిక్ యాసిడ్. అండ్ నా చెప్పాను కదా ముందు రోజు నేను రెటినాల్ యూస్ చేశాను అని చెప్పి. సో కంపల్సరీ నేను హైడ్రేటింగ్కి యూస్ చేయాలి, విచ్ ఈస్ హైడ్యూరానిక్ యాసిడ్. ఆర్డినరీది యూస్ చేస్తున్నా. నాకు హైడ్రేటింగ్ది యూస్ చేయకపోతే స్కిన్ కేర్ చేసుకున్న కాసేపటికి స్కిన్ అంతా పీల్ అయిపోయి ఎలా బాగా డ్రైగా అయిపోయి ఒక టైప్ ఆఫ్ డ్రై ఏరియా లాగా అయిపోతుంది, లైక్ ఈ ఏరియా అండ్ ఈ ఏరియా మొత్తం. సో నేను కంపల్సరీ హైడ్రేటింగ్కి హైల్యూరానిక్ యాసిడ్ యూస్ చేస్తాను, విచ్ హెల్ప్స్ మీ లాట్ అండ్ లాట్. అండ్ నేను రెటినాల్ యూస్ చేసిన నెక్స్ట్ డే నేను రెటినాయిన్ యూస్ చేస్తానన్నమాట. నెక్స్ట్ 2-3 డేస్ వరకు నేను యాక్టివ్స్ యూస్ చెయ్యను మార్నింగ్ టైంలో. యాక్చువల్గా నేను వీక్లీ 3 టైమ్స్ యూస్ చేస్తాను రెటినాయిన్. ఎందుకు అంటే నాకు ఆల్రెడీ రెటినాల్ యూజ్ అలవాటు ఉంది నా స్కిన్కి, అండ్ నా స్కిన్ బేర్ చేయగలదు, సెన్సిటివిటీ కానీ ఏమీ లేదు. సో కాబట్టి వీక్లీ 3 టైమ్స్ యూస్ చేస్తున్నాను ఈ రొటీన్లో. నెక్స్ట్ ఇమీడియట్గా నేను మాయిశ్చరైజర్ ఇది యూస్ చేస్తానన్నమాట. ఇది యాక్చువల్లీ నాట్ ఓన్లీ ఆ మాయిశ్చరైజర్, ఒకవేళ స్కిన్ ఏదైనా డ్యామేజ్ అయినా కూడా దాన్ని రిపేర్ చేస్తుంది అనమాట. సికాల్ఫ్లేట్ అవీన్ వాళ్ళది. అండ్ నేను ఇంతకుముందు వీడియో చేసినప్పుడు కూడా ఇది మెన్షన్ చేశాను, ఇది కూడా అయిపోతుంది. ఇఫ్ ఎట్ ఆల్ నేను ముందు రోజు యాక్టివ్స్ ఏం యూస్ చేయకుండా నార్మల్ రొటీన్ అయితే మాత్రం ఈ మాయిశ్చరైజర్ యూస్ చేస్తాను. ఇది కూడా ఫ్రమ్ ఫార్మసీ ఫైండ్సే అనమాట. ఇదేంటంటే ఈ మాయిశ్చరైజర్ వల్ల మనకి గ్లో ఇస్తుంది అనమాట. లైక్ ఆన్ యూజింగ్ కన్సిస్టెంట్గా కొన్ని డేస్కి మనకి తెలుస్తుంది, లైక్ డ్యూ టు దిస్ మాయిశ్చరైజర్ మనకి గ్లో వస్తుంది అనమాట. అండ్ సో నేను యాక్టివ్ యూస్ చేశాను కాబట్టి నా స్కిన్కి కొంచెం ఏమంటారు, లైక్ ఐ నీడ్ రిపేర్ టైప్ ఆఫ్ థింగ్. ఎందుకంటే నాకు యాక్టివ్స్ ఎక్కువ ఉన్నాయి కాబట్టి నైట్. సో ఐ యూజ్ ఎ మాయిశ్చరైజర్, దిస్ వన్. ఇది యూస్ చేయటం వల్ల నా డ్రై స్కిన్ కూడా చాలా హెల్ప్ అవుతుంది. మోస్ట్లీ బాగా వెరీ డ్రై స్కిన్ ఉన్న వాళ్ళకి ఈ మాయిశ్చరైజర్ బెస్ట్ ఫ్రెండ్ అని చెప్పచ్చు. ఎందుకంటే నేను చాలా మాయిశ్చరైజర్స్ యూస్ చేశాను ఫర్ డ్రై స్కిన్. ఈ యాక్నీ వచ్చిందని కాదు, బట్ నాకు అంతకు ముందు నుంచే డ్రై స్కిన్ ఉంటుంది. సమ్మర్స్లో అయినా ఏ సీజన్ అయినా, సీజన్తో పని లేదు, స్కిన్ అంతా డ్రై అయిపోతుంది. సో నేను ఏం చేస్తానంటే లైక్ మాయిశ్చరైజర్ మంచిది ఏదన్నా ఉంటుందేమో అని చెప్పి వెతకడం అలా స్టార్ట్ చేస్తే ఫైనల్లీ నాకు ఇది దొరికిందనమాట. ఆఫ్టర్ ఇయర్స్ అండ్ ఇయర్స్ ఆఫ్ సర్చింగ్ అని చెప్పచ్చు.
సో ఇది కొంచెం అప్లై చేసుకుంటున్నప్పుడు లైక్ వైట్ క్యాస్ట్ వస్తుంది అన్నట్టు అనిపిస్తుంది, బట్ మొత్తం నీట్గా బ్లెండ్ చేసుకున్న తర్వాత చాలా గ్లో వస్తుంది. థిక్ మాయిశ్చరైజర్ అంటారు దీన్ని, విచ్ మేక్స్ యువర్ స్కిన్ వెరీ వెరీ గ్లో. మాయిశ్చరైజర్ అప్లై చేసుకోగానే మనకి స్కిన్ చాలా గ్లో అనిపిస్తుంది అనమాట. యాజ్ యూ కెన్ సీ, అంతకు ముందు కంటే లైక్ మాయిశ్చరైజర్ యూస్ చేయగానే నాకు మంచి లైక్ యూ కెన్ సీ ద గ్లో ఆఫ్టర్ యూజింగ్ ద మాయిశ్చరైజర్. సో ఈ మాయిశ్చరైజర్ యూస్ చేసిన తర్వాత ఇది యూస్ చేస్తాను టు బ్లెండ్ మై మాయిశ్చరైజర్ ఇన్సైడ్, లైక్ లోపలికి నా మాయిశ్చరైజర్ స్కిన్ లోపలికి బ్లెండ్ అవ్వడం కోసం నేను ఇది యూస్ చేస్తాను అనమాట. దీనివల్ల ఏమన్నా యూజ్ ఉంటుందా అని అంటే కంపల్సరీ ఉంటుంది. దీనివల్ల బ్లడ్ సర్క్యులేషన్ బాగా అయ్యి మన స్కిన్కి మనం యూస్ చేసే యాక్టివ్స్ని ఇంకా బాగా బ్లెండ్ అయ్యేలాగా మంచిగా స్కిన్కి పట్టేలాగా చేస్తుంది అనమాట. సో ఇది నేను ఎవ్రీడే యూస్ చేస్తానా అంటే నో, నాట్ ఎవ్రీడే. అట్లీస్ట్ వీక్లీ 2 to 3 times అన్న యూస్ చేస్తాను. ఎందుకంటే మనకి మార్నింగ్ రొటీన్ యూస్ చేసే టైంలో ఏదో ఒక పనిలో ఉంటాము. అంత టైం స్పెండ్ చేసి ఒక స్కిన్ కేర్ రొటీన్ చేయాలి అని అంటే ఇట్స్ ఇంపాసిబుల్, దట్ టు విత్ కిడ్స్ అనమాట. సో అట్లీస్ట్ ఒక 2-3 times పర్ వీక్, మార్నింగ్ అనే కాదు నైట్ కూడా యూస్ చేస్తాను ఈ గ్వాషా. నెక్స్ట్ వచ్చి సన్ స్క్రీన్, నేను ఇది యూస్ చేస్తాను బాండీ శాండ్స్. ఎలా స్పెల్ చేస్తారో నాకు తెలియదు. ఇది వచ్చేసి ఆస్ట్రేలియన్ బ్రాండ్ అనమాట. సన్ స్క్రీన్ కూడా మీ స్కిన్ టైప్కి తగ్గట్టుగానే చూస్ చేసుకోవాలి. లైక్ ఏ సన్ స్క్రీన్ బట్టి ఆ సన్ స్క్రీన్ యూస్ చేస్తే కొన్నిసార్లు అది మనకి పడక ఫేస్ బ్లాక్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి, ఆర్ స్కిన్ టెక్స్చర్ని మార్చేస్తుంది, అండ్ ఆల్సో యాక్ని వచ్చే ఛాన్సెస్ కూడా ఉంటాయి. సో ఈ ఈ స్కిన్ కేర్ ఏంటంటే, ఒకవేళ మీ స్కిన్ బాగా డ్రై ఉంటే, ఒకవేళ మీకు అవైలబుల్ ఉంటే ఈ సన్ స్క్రీన్ యూస్ చేయండి ఇన్ యువర్ కంట్రీ. నాకు ఈ సన్ స్క్రీన్ యూస్ చేయడం స్టార్ట్ చేసిన తర్వాతనే యాక్ని అనేది కంట్రోల్ అవ్వడం స్టార్ట్ అయింది. బికాజ్ సన్ స్క్రీన్ ప్లేస్ అ క్రూషియల్ రోల్ ఇన్ యువర్ స్కిన్ కేర్ రొటీన్, బికాజ్ మనకి ఏదన్నా సన్ రేస్ నుంచి ప్రొటెక్షన్. ఫైనల్గా లిప్ బామ్. సో నేను వ్యాజ్లిన్ లిప్ బామ్ యూస్ చేస్తాను, రోజ్ లిప్స్, లైక్ రోజ్ ఫ్లేవర్ది. ఇందులో బ్లూ కలర్ది కూడా వితౌట్ ఎనీ ఫ్లేవర్ కూడా ఉంటుంది. నాకు ఎందుకో ఎన్ని లిప్ బామ్స్ యూస్ చేసినా కూడా దీనికి మించింది నాకు ఎక్కడ కనిపించలేదు. బింది. సో ఓవరాల్ లుక్ కంప్లీట్ అయిపోతుంది అన్నమాట. యా, అండ్ సో ఫైనల్ లుక్ నేను మీకు ఇప్పుడు చూపిస్తాను. అండ్ దిస్ ఈజ్ మై స్కిన్ కేర్ రొటీన్. మోస్ట్లీ ఇదే ఉంటుంది మార్నింగ్లో. ఒకవేళ నాకు ఏదన్నా బ్రేక్అవుట్స్ ఉండి ఆర్ ఆ రోజు ఏదన్నా డిఫరెంట్గా ఉంటే దానికి తగ్గట్టు మళ్ళీ కొంచెం ఏదైనా సీరం యాడ్ చేసుకుంటూ ఉంటాను. అండ్ నా రొటీన్ అంతా నేను మీకు చూపించాను, మార్నింగ్ రొటీన్. సో మళ్ళీ నేను నైట్ రొటీన్ ఏం యూస్ చేస్తాను, యాక్టివ్స్ గురించి కూడా అన్నీ నేను మీకు ఆ వీడియోలో చెప్తాను, ఏ రోజు ఎలా యూస్ చేస్తాను ఏంటి అని చెప్పి. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ టుడేస్ వీడియో. నా వీడియో మీకు నచ్చుతున్నాయి, మీకు ఇన్ఫర్మేషన్ హెల్ప్ఫుల్ అవుతుంది అని అనుకుంటే ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్, లైక్, share it with your family and friends. Yeah, thank you for watching. Take care. Bye bye.